సో రామ్ చరణ్ హీరో రామ్ చరణ్ దగ్గర ఈ పుడులు సేమ్ ఇదే కలర్ ఉంటుంది కదా. ఇది వరల్డ్ సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్ ఇది. ఓకే, ద బెస్ట్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఎందుకు అని అంటే మనతోటి చిన్నపిల్లలు ఎట్లుంటారు అంత ఫ్రెండ్లీగా ఉంటుంది, అంత అటాచ్మెంట్ ఉంటుంది, వెరీ ఇంటెలిజెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఎవరిని కూడా లోపలికి రానియదు. సో ఎవరెవరైతే పెట్ లవర్స్ ఎవరు ఉన్నారో సో వాళ్ళందరికీ చూద్దామని చెప్పేసి మనం డానీ స్టోర్కి రావడం జరిగింది. దీన్ని ట్రైన్ చేసుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారు. అటాక్ అంటే అటాక్ చేసేస్తాయి. ఓకే, ఒక పవర్ఫుల్ డాగ్ ఇది. అపార్ట్మెంట్ కూడా సూటబుల్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా పిల్లలతో అయినా కంపానియన్గా క్యూట్ లుకింగ్ డాగ్. అదే ఎంత చిన్న ఉంటే అంత ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దాని కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? ఇది మీకు మినిమం 60,000 నుంచి 80,000 ఉంటుంది. టాయ్ సైజ్, టాయ్ పామ్స్. క్వాలిటీ బట్టి ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుంది. స్టార్ట్ ఫ్రమ్ 15,000 గోస్ అప్ టు 35,000. ఐస్ బట్టి మేల్ ఫీమేల్ బట్టి ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇది ఉల్లి కోట్, ఇందులో స్టాండర్డ్ కోట్ ఉంటుంది. ఎసెన్షియల్స్ బేసికల్గా ఫుడ్ ఒకటి, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇవి మన దగ్గర ఉన్నాయి. ఇవి మకావ్స్. ఇది వీటి ఏజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 45 years ఉంటుంది. ఓకే, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవి మాట్లాడతాయి అవి. ఓకే, సో ఒక్కటి 1,75,000 అంట. సో రెండు తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? ఇప్పుడు హలో హలో అని ఫోన్లో మాట్లాడుతుంటాం, అదిని హలో హలో అంటుంటాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మకావ్స్ కానీ హ్యాచ్ మకావ్ కానీ మేము నార్మల్గా మాట్లాడుతుంటాం. అందరూ వచ్చిన వాళ్ళు గ్రీట్ చేస్తుంటాం హలో అని. అవి హలో అంటుంటాయి. ఓకే, మనకి ఇష్టం ఉన్నది పని చేస్తే కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పెట్స్ తోటి ఎప్పుడు ఉండాలనే ఇష్టం చిన్నప్పటి నుంచి అలవాటు. ఏమైనా కూడా ఎక్కడైనా తీసుకోండి, కొంచెం చూసి మోసపోకండి. నేను చెప్పినట్టు ఇట్లా ప్యూర్ బ్రీడ్, క్రాస్ బ్రీడ్ ఎట్లా నేను చెప్పాను, అది చూసి తీసుకోండి. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం పంజగుట్టలో ఉన్నాం. సో పంజగుట్ట దగ్గరికి ఎందుకు రావడం జరిగిందంటే సో డానీ పెట్స్ అండ్ కెనెల్స్. సో ప్రీవియస్ నేను వచ్చి ఒక పెట్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసిన తర్వాత బ్రీడ్స్ మొత్తం చాలా బాగున్నాయి. సో మీకు కూడా నాలాగా మీరు కూడా పెట్ లవర్స్ ఉంటారు కాబట్టి సో ఎవరెవరైతే పెట్ లవర్స్ ఎవరు ఉన్నారో సో వాళ్ళందరికీ చూద్దామని చెప్పేసి మనం ఈ డానీ స్టోర్కి రావడం జరిగింది. సో డానీ అన్నతో మాట్లాడదాం. సో వచ్చేయండి, లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు ఇవి షిట్జు అన్న? ఇది షిట్జు బ్రీడ్ బ్రో. ఓకే, ఇది ఏంటంటే చాలా మందికి తెలుసు, చాలా పాపులర్ కూడా ఇప్పుడు. ఓకే, ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. ప్లస్ షెడ్డింగ్ ఉండదు షిట్జు అనేది. ఓకే, ప్యూర్ బ్రీడ్కి షెడ్డింగ్ ఉండదు. ఓకే, ఇందులో కూడా మిక్స్ బ్రీడ్స్ వస్తాయి. నార్మల్ పెట్ క్వాలిటీ ఉంటుంది. ఎట్లా అంటే పెద్ద హైట్ లెంత్ పెద్దగా పెరుగుతాయి. అవి నార్మల్ క్వాలిటీ ఉంటుంది. లాసప్స్ మిక్స్ బ్రీడ్స్ చూసి తీసుకోవాలి ఎవరైనా తీసుకున్నప్పుడు. సో ఇది 100% మా దగ్గర ఏది తీసుకున్నా లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఇస్తాం. ఓకే, అది ఏ బ్రీడ్ తీసుకొని లైఫ్ టైం గ్యారంటీ, బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది మన దగ్గర. ఓకే, అంటే క్వాలిటీ మంచి క్వాలిటీ అమ్ముతాము, స్టాండర్డ్ది. లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది, హెల్దీ పప్పీస్ ఉంటాయి. ఓకే, ఎక్కడి నుంచి వస్తాయన్న ఇవి? సో మనం బ్రీడింగ్ మన కెనల్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఫీమేల్ తీసుకుంటారు చాలామంది. వాళ్ళు మళ్ళీ నాతో నా మేల్స్ తోటి మేట్ చేపిస్తారు. సో అన్ని విధాలు నడుస్తుంటారు. ఓకే, కొన్ని ఎగ్జాటిక్ బ్రీడ్స్ ఉంటాయి, ఇక్కడ బ్రీడ్ కావు కొంచెం. ఓకే, క్లైమేట్ చాలా ప్లేస్లో అక్కడ బయట నుంచి తెప్పిస్తుంది, కొన్ని అట్లా ఉంటుంది. సో ఇప్పుడు అలాస్కన్ మ్యాలమ్యూట్ అని ఉంటుంది. అది మనం ఇక్కడ బ్రీడ్ కాదు ఎక్కువ. ఓకే, అది వేరే ప్లేసెస్ నుంచి తెప్పాల్సి వస్తుంది. ఓకే, ఎవరన్నా అడిగితే అది ఆన్ ఆర్డర్ మీద వస్తాయి. మాక్సిమం అయితే ఇక్కడనే ఉంటాయి. ఓకే, ఈ షిట్జు గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు?
వీటి గురించి? షిట్జు ఏంటంటే ఇది ఫ్రెండ్లీ బ్రీడ్. ఓకే. బేసికల్గా ఇది ఎవరిని హార్మ్ చేయదు, కరవడం కానీ ఓకే కంటిన్యూస్గా అరవడం కానీ చేయదు. అండ్ అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ. బెస్ట్ పాయింట్ ఏంటంటే దీనిలో ఇది షెడ్డింగ్ కావాలి. ఈ బ్రీడ్ అనేది హెయిర్ ఫాల్ ఉండదు. ఓకే. సో అది ఇది ప్లస్ పాయింట్. అండ్ ఎక్కువ లాంగ్ వాక్స్ అవసరం లేదు వీటికి. ఓకే. లాంగ్ వాక్స్ అవసరం లేదు. సో ఇంట్లోనే ఆడుకుంటే నాకు తెలిసి అపార్ట్మెంట్ ఇంట్లోనే అపార్ట్మెంట్ లైఫ్లో కూడా అంటే అపార్ట్మెంట్ కూడా సూటబుల్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా పిల్లలతో అయినా కంపానియన్గా క్యూట్ లుకింగ్ డాగ్. అదే. ఓకే. సో అంటే చాలా మందికి ఏది తీసుకోవాలో తెలియదు. అంటే సో ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళ రిక్వైర్మెంట్ అడుగుతాను. ఇండిపెండెంట్ హౌస్ ఫ్లాట్. ఓకే. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది ఎట్లా వస్తారంటే ఐడియా ఉన్న వాళ్ళు వస్తారు డాగ్స్ గురించి, ఐడియా లేని వాళ్ళు కూడా వస్తారు ఏం పెంచుకోవాలని. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఫస్ట్ అడుగుతా. ఇప్పుడు పెద్ద బ్రీడ్స్ అడిగాను అనుకోండి, లేదండి మీకు హౌస్ ఫస్ట్ అడుగుతా. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఫ్రీగా తిరగనీకు ఉంటుంది డాగ్ అనేది. అవును. పెద్ద బ్రీడ్ పెంచినా ఏం కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో రాట్ వీలర్ జర్మన్ షెపర్డ్ అడిగితే నేను నో అని చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ట్రబుల్ అవుతుంది మెయింటైన్ చేయడం, ఆ డాగ్ కూడా ట్రబుల్, స్పేషియస్గా తిరగలేదు కాబట్టి. సో అది సజెస్ట్ చేయం. మనం జెన్యున్గా వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఫస్ట్ వాళ్ళకి ఏదైతే బ్రీడ్ సెట్ అవుతుందో ఆ బ్రీడే వాళ్ళకి సజెస్ట్ చేసి ఇస్తాం. ఓకే. అంటే కొన్ని క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి. సో అంటే సిడ్జులో కూడా ఉంటాయి. ఎందులోనైనా ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్ బ్రీడ్స్ ఇప్పుడు వేరే దాంట్లో కల్తీ ఎట్లుంటుందో అన్నిట్లో నూనెలో ఎందులోనైనా కల్తీ ఎట్లుంటుందో ఇందులో కూడా మిక్స్ బ్రీడ్స్ క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి మనం? అది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ప్యూర్ బ్రీడ్స్కి నేను నా ప్యూర్ బ్రీడ్స్కి కోట్ అనేది సిల్కీగా ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఓకే. ప్యూర్ బ్రీడ్ అయితే ఒరిజినల్కి మూతి ముందుకు ఉండదు, ఇట్లా ఒక 2-3 ఇంచెస్ ఇట్లా ముందుకు వస్తాయి మూతులు. అది క్రాస్ బ్రీడ్ లాసప్స్ మిక్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది సిల్కీ, నంబర్ 1 సిల్కీ ఉంటుంది. నంబర్ 2 స్నాట్ అనేది మూతి అనేది స్నాట్ అంటారు, అది లోపలికి ఉంటుంది. ఓకే. ఇది ఇట్లా ఐడెంటిఫై చేయాలి. అది షిడ్జీకి అయితే షిడ్జులలో. ఓకే. నేను ఒక్కొక్క బ్రీడ్ నుంచి కూడా నేను అవేర్నెస్ కస్టమర్స్కి వాళ్ళు మోసపోకుండా ఏది ప్యూర్, ఎట్లా ఒరిజినల్, ఏది ఒరిజినల్ మీరు ఎట్లా ఐడెంటిఫై అయ్యాలో నేను అది చెప్తాను వాళ్ళకి. ఓకే. ఎక్కడైనా తీసుకోండి, ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ షుడ్ నాట్ గెట్ చీటెడ్, అంటే మోసపోవద్దు. అది నా మెయిన్ ఇంటెన్షన్. సో నా ప్రీవియస్ యూట్యూబ్లో వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ప్యూర్ బ్రీడ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది. సో ఈ షిడ్జు చూడండి ఎంత బాగుంది. ఇది అటు కెమెరా అటు ఇటు చూస్తుంది, చాలా బాగుందండి ఇది. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? సో ఇందులో బేసికల్గా వచ్చేసి స్టార్ట్ ఫ్రమ్ 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది 15,000 నుంచి. ఇది ప్యూర్ బ్రీడ్. ఇది ట్రై కలర్, అండర్ కోట్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంటుంది. ఓకే. ఇది ట్రై కలర్, బ్లాక్ వైట్ బ్రౌన్. ఇది ఒరిజినల్ 100% ఒరిజినల్. మీకు మేల్ వచ్చేసి 16,000, ఫీమేల్ వచ్చేసి 15,000 పడుతుంది. ఇక్కడ నుంచి ప్రైజెస్ స్టార్ట్ అవుతాయి. ఇంతకన్నా తక్కువ క్వాలిటీ తక్కువ రేట్లో కూడా వస్తాయి. ఓకే. కానీ నేను ఒక 2-3,000 వేరియేషన్ ఉంటుంది, కానీ నేను అది సజెస్ట్ చెయ్య. ఎందుకనంటే ఫుడ్ పెట్టడం సేమ్, చూసుకోవడం సేమ్, వ్యాక్సిన్స్ కొంచెం ఫస్ట్ ఇనిషియల్లీ ఒక మంత్లీ వన్స్ అట్లా 3 ఉంటాయి, ఈ తర్వాత ఇయర్లీ వన్స్ ఉంటాయి. ఇంతగానం చేసినాక పెరిగినాక హైట్ లెంత్ పెద్దగా పెరిగి ఆక్వర్డ్గా ఉంటాయి, చూడడానికి బాగుంటుంది. అవును. దాని బదులు 2-3 వేలకి డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే పెరిగినాక చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మన డాగ్ వేరే డాగ్ కంపేర్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాట్ వీఆర్ అనేది. సో ఇది బేసికల్లీ ఇక్కడ నుంచి ప్యూర్ బ్రీడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంకా ప్రైజెస్ కూడా ఉంటుంది. అంటే బేసికల్గా 15,000 ఫీమేల్, 16,000 మేల్ నుంచి స్టార్టింగ్ ప్రైస్. ఇందులో ఎట్లా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అంటే థాయిలాండ్, దీని పేరెంట్స్ వచ్చేసి థాయిలాండ్ ఇంపోర్ట్ అండ్ ఛాంపియన్. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే. ఇంకో కొంచెం 18,000 కూడా ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఇది 16 ఉంది, 18 ఉంటుంది, 20 ఉంటుంది. ఇవి 28,000 పడుతుంది. ఎందుకు 28 అంటే ఇంపోర్ట్స్. దీని పేరెంట్స్ 2 బయట థాయిలాండ్ ఇంపోర్ట్స్ ప్లస్ ఛాంపియన్స్. మీరు కోట్ చూడండి, దీని అదే చాలా హెవీ కోట్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ కోట్ అనే కోటు తిప్పేసి అండ్ బోన్ సైజు. ఓకే. అండ్ హెడ్ సైజ్ చూడండి, దీని హెడ్ సైజ్ చూడండి. దాని చిన్నగా ఉంది. సో ఎప్పుడైనా నేను క్లయింట్స్కి నాలెడ్జ్ షేర్ చేస్తుంటా. సో ప్రైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ దాని పేరెంట్స్ బ్లడ్ లైన్. పేరెంట్స్ బ్లడ్ లైన్ బట్టి క్వాలిటీ బట్టి ప్రైజెస్ అనేది ఉంటుంది. ఇవి ప్రీమియం క్వాలిటీ పప్పీస్ ఇవి. ఓకే. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో ఆ కలర్ బాగా నచ్చింది. ఇది యాక్టివ్ కూడా ఉంది, బాగా యాక్టివ్ ప్లస్ కామ్గా ఉంటాయి.
ఎక్కువ అరవవు కరవవు అండ్ చిన్న పిల్లలతోటైనా ఇంట్లో పెద్దవాళ్ళతోటైనా ఈజీ టు. ఓకే, నెక్స్ట్ అన్న? నెక్స్ట్ విల్ గో ఫర్ గోల్డెన్ రిట్రీవర్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ బ్రీడ్. సో ఏ బ్రీడ్ అనేది? ఇది గోల్డెన్ రిట్రీవర్. ఓకే, సో ఇంత క్యూట్గా ఉన్నది ఎట్లా చూస్తుంది అసలు? సో నాకు పట్టుకోవడానికి కూడా రాదు, ఇట్లా పట్టుకోవాలంట ఈ చేతి పైన. సో వీటి గురించి చెప్పండి అన్న. చాలా ఫ్రెండ్లీ బ్రీడ్స్ ఇవి. ఓకే, చాలా బ్యూటిఫుల్ లుకింగ్ ఉంటుంది విత్ హెయిర్స్ తోటి. ఓకే, కంపానియన్ ఎవరైతే ఒక డాగ్ని కంపానియన్గా పెంచుకోవాలి ఇంటికి అని అనుకునేది అంటే వాళ్ళకి ఇది బ్రీడ్ సెట్ అవుతుంది. ఓకే, ఇదేంటంటే చాలా ఫ్రెండ్లీ, ఎక్కువ అరవడం కానీ కరవడం కానీ చేయదు. లుక్ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. అదే, ఇది వచ్చేసి ఇంగ్లీష్ రిట్రీవర్ వైట్ కలర్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇది గోల్డెన్ కలర్. ఇది కూడా రిట్రీవర్, గోల్డెన్ రిట్రీవర్సే, అందులో ఇంగ్లీష్ రిట్రీవర్. ఓకే, ఇది అమెరికన్ రిట్రీవర్, అమెరికన్. ఓకే, ఇదేమో ఇంగ్లీషా? ఇంగ్లీష్ అంతా వైట్ కలర్ ఉంటుంది ఓకే రిట్రీవర్లో. ఓకే, ఫుల్ ఆఫ్ వైట్ అంటారు. ఓకే, ఇది గోల్డ్ కలర్లో వస్తుంది. గోల్డెన్ అమెరికన్ రిట్రీవర్స్ అంటారు. సో ఇది అంటే వీటికి ఇవన్నీ ఇందులో షేడ్స్ ఉంటాయి. ఇందులో ఫుల్ రిచ్ గోల్డ్ ఉంది, రిచ్ గోల్డ్. ఇంకా యాక్చువల్ ఇది ఫైనల్ కలర్ కాదు. ఓకే, ఇది కూడా ఇయర్ మీద ఏ కలర్ ఉంది చూడండి, ఈ కలర్ అవుతుంది. ఇది కూడా ఇయర్ మీద ఏ కలర్ ఉంది ఆ కలర్ అవుతుంది. ఇందులో ఇయర్ మీద కలర్ ఏది ఉంటుందో పెరిగినాక 5-6 months ఏజ్ ఉన్నప్పుడు పప్పి కోట్ షెడ్ అయ్యి అడల్ట్ కోట్ వచ్చినప్పుడు డార్క్ కలర్లో వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇయర్ మీద ఉన్న కలర్ ఫైనల్ కలర్. ఓకే, సో వీటన్నిటికి అంతే షేడ్స్ ఉంటాయి అన్నమాట. వీటిలో షేడ్స్ ఉంటాయి అండ్ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఎట్లుంటాయి ప్రైజెస్ ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్? గుడ్ క్వాలిటీ అనేది వచ్చేసి మేల్ 25,000 పడుతుంది. ఇది గుడ్ మీద చేతిలో ఉంది, గుడ్ క్వాలిటీ. ఓకే, మేల్ 25, ఫీమేల్ వచ్చేసి మీకు 16,000 పడుతుంది. ఓకే, మేల్ గుడ్ క్వాలిటీలో 16 to 18 ఉంటుంది. ఓకే, అండ్ ఇది 23 నుంచి 25 ఉంటుంది గుడ్ క్వాలిటీ. ఓకే, దాని పేరెంట్స్ బట్టి. ఓకేనా? ఇవి ఇంకొకటి వచ్చేసి ఈ పప్పీస్ ఉన్నాయి. ఈ పప్పీస్ వచ్చేసి 28 నుంచి 30 ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి డార్క్ కలర్, ఇవి షో క్వాలిటీ పప్పీస్. నా చేతిలో ఉంది కదా, బోన్ సైజ్ హెవీ వస్తుంది. ఓకే, అండ్ హెడ్ సైజ్ పెద్దగా వస్తుంది, ఇయర్ సైజ్ పెద్దగా వస్తుంది, కోట్ కూడా బాగా వస్తుంది. ఇది షో క్వాలిటీ విత్ కేసెస్ డాక్యుమెంట్స్ తోటి వస్తుంది. 35,000 మేల్, 25,000 ఫీమేల్. ఓకే, ఇలా ఉంటుంది. ప్రైజెస్ అనేది డిపెండ్స్ ఆన్ దాని పేరెంట్స్ లీనేజ్ బట్టి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకో. సో ఇవన్నీ అన్ని ఇదైనా మనదే ఉంటుంది. ఓకే, మీకు ఇవన్నీ క్వాలిటీ బట్టి ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుంది. స్టార్ట్స్ ఫ్రమ్ 15,000 గోస్ అప్ టు 35,000. ఓకే, అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇంతకుముందు మనం షిడ్జి గురించి మాట్లాడుకుంటే థైలాండ్ ఇంపోర్ట్ కదా, దీనిలో థైలాండ్ ఇంపోర్ట్ ఫాదర్ ఉంది, యూఎస్ ఇంపోర్ట్ కూడా ఉంటాయి. యూఎస్ ఉంటుంది, అర్జెంటీనా ఉంటుంది. ఓకే, ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇంకా. ఓకే, సో అంటే దాని పేరెంట్స్ బయట నుంచి అంటే డాలర్స్ నుంచి కన్వర్ట్ చేసినప్పుడు ప్రైజెస్ ఎక్కువ అయిపోతాయి. ఇంపోర్ట్ చేసుకుంటే క్వాలిటీ ఎందుకు ఇంపోర్ట్ చేస్తానంటే డాగ్ షోస్లో ద బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి షోస్లో పార్టిసిపేట్ చేయించి విన్ అవుతాయి. విన్నింగ్ దాని పప్పీస్ మంచి ప్రైస్లో పోతుంటాయి. అండ్ ఫీచర్స్ కూడా అంటే ఎక్కువ కోట్ ఉంటుంది, బోన్ సైజ్ హెవీ వస్తుంది, హెడ్ సైజ్ పెద్దగా, మజిల్ అని దీని స్నాట్ అంటారు, కోతి కూడా పెద్దగా ఉంటుంది, పంచ్ ఫేస్ టైప్. సో ఇవి బేస్డ్ ఆన్ క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. దీన్ని చూడండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. పక్కన పెడతాను. ఓకే, దీని బోన్ సైజ్ చూడండి, దీని బోన్ సైజ్. సో కొంతమంది ఇట్లాంటి క్వాలిటీయే ఇంకొక ఫ్రాడ్ అవుతుంది. ఇట్లాంటి క్వాలిటీని పెట్టుకొని షో క్వాలిటీ అని అమ్మేస్తున్నారు. ఓకే, సో చాలా జాగ్రత్తగా అండి. ఇందులో క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి. ఎట్లా అమ్ముతారంటే ఇట్లా మొత్తం రౌండ్గా తిరిగి ఉంటాయి. ఓకే, ఏది దాని టేల్ అంతా ఇట్లా రౌండ్గా ఇట్లా తిరిగి ఉంటాయి. అది ఒరిజినల్ కాదు. ఓకే, ఇట్లా కొంచెం కోట్ ఉండాలి. కోట్ లేకుండా చిన్న కోట్ ఉంది అనుకోండి, ఇంత చిన్న కోట్ ఉంది అనుకోండి, అది కూడా ప్యూరిటీ కాదు. అండ్ టేల్ అనేది ఇట్లా మొత్తం ఇట్లా రౌండ్గా తిరిగి ఉంటే అది క్రాస్ బ్రీడ్. అది క్రాస్ బ్రీడ్. ఒకవేళ ఇప్పుడు ఇది మొత్తం ప్లెయిన్ గా ఒకటే కలర్ ఉంది, కొంచెం వైట్ అండ్ గోల్డెన్ కలర్ చేంజ్ అవుతుంది. అది కోట్ కలర్, అది ప్రాబ్లం లేదు. ఒకవేళ క్రాస్ బ్రీడ్ అయితే వేరే కలర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, కలర్ తోటి అట్లా ఐడెంటిఫై చేయలేము. ఓకే, టేల్ అనేది రింగ్ ఇట్లా రౌండ్గా ఉండదు, ఇట్లా రింగ్ అట్లా ఉండదు. అది క్రాస్ బ్రీడ్స్. అంటే ఎందుకు అట్లా ఐడెంటిఫై చేస్తున్నారు కదా, ఎందుకు అట్లా వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఒక ఫీమేల్ ఉంది, ఇండిపెండెంట్ పార్టీలో పెంచుకోరు. అదేం చేస్తుంది, వేరే కుక్కలు వచ్చి బయటికి వెళ్ళినప్పుడు క్రాస్ అయిపోతాయి, మిక్స్డ్ బ్రీడ్స్ వస్తాయి, అది అమ్మేస్తారు. ఓకే, సో అట్లాంటివి కూడా కొంతమంది ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులు కూడా చేస్తుంటారు. సో గోల్డెన్ అని చెప్పి అమ్మేస్తారు. చిన్నప్పుడు ఊరుకొక పిల్ల కూడా క్యూట్ ఉంటుంది. అవును. సో అది పెరిగినాక దాని ఫీచర్స్ బయట పడుతుంది. అప్పుడు తీసుకున్నాక వాళ్ళు అప్పుడు బాధపడతారు క్లయింట్స్. అట్లా చాలా మంది నా దగ్గరకు వస్తారు, వేరే షాప్లో తీసుకున్నా
ఇంకా వద్దు నేను చెప్పాను, కానీ ఇంకా వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తుంటారు. ఓకే. సో నేను ఎప్పుడైనా ఏదైనా ఒకటే చెప్తున్నా, తీసుకునే ముందు జాగ్రత్త తీసుకోండి, జాగ్రత్త తీసుకుని కొంచెం ఆలోచించి రీసెర్చ్ చేసి తీసుకోండి. దాన్ని మనం తీసుకొని మళ్ళీ బాధపడి పెరుగుతుంది, దాన్ని వదిలేయలేరు. ఒకసారి అటాచ్మెంట్ పెరిగినాక ఇంట్లో 15 years ఉంటుంది కాబట్టి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా జెన్యున్గా తీసుకుంటే కొంచెం ఆలోచించి తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. లేదనుకోండి దే హ్యావ్ టు ఫేస్ క్లయింట్ మళ్ళీ పెరిగినాక బాధపడాల్సి వస్తుంది. నిజంగా అంటే మనం తీసుకున్న తర్వాత ఇది క్రాస్ బ్రీడ్ అని తెలిస్తే మనకు బాధ అనిపిస్తుంది. ఎవరైనా ఏం అంటే చిరాయిస్తుంటారు, మన దోస్తాలు వచ్చి ఏం కొన్నావు అని మన వాళ్ళు అంటారు, మన ఫ్రెండ్స్. సో అదంతా నేను బేస్డ్ నా ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఎప్పుడైతే చిన్నప్పుడు నేను పేర్చుకుందామో నేను కూడా అట్లా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాతో అయింది. సో అందుకే నేను ప్రతి వీడియోలో నేను అవేర్నెస్ తీసుకొస్తా. సో ఇట్లాంటి పనులు అనేది ఆగిపోవాలి. ప్రజలకి తెలిస్తేనే, పాపం తెలియకుండానే వాళ్ళు మోసపోతారు. తెలిసింది అనుకో వాళ్ళు కారు కదా. సో అట్లాంటి ప్రాక్టీస్ ఏదైతే రాంగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కంట్రోల్ అవుతుంటారు. సో ఇప్పుడు ఏమైంది, ఇట్లాంటి గుడ్ క్వాలిటీ పప్పీస్ పట్టుకొని కూడా షో క్వాలిటీ అని చెప్పి అబద్ధం చెప్పి కస్టమర్స్కి అమ్ముతున్నారు. ఇప్పుడు షో క్వాలిటీ, నేను ఇది షో క్వాలిటీ అని చెప్పిన, నేను ఏదైతే షో అంటే అదే షో క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అంటే బెస్ట్ ఉంటుంది. అవును. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంపిటీషన్లో వేరే పెట్ స్టోర్ నార్మల్ క్వాలిటీని కూడా పట్టుకొని షో క్వాలిటీ అని చెప్పి, అరే కస్టమర్ డాన్ అన్న 35 చెప్పిండి, ఇక్కడ 25 ఉంది. వాళ్ళకి తెలియదు వాడు ఏమి ఇస్తుండో ప్రోడక్ట్, ఏ పప్పు ఇస్తుండో తెలియదు. సో ఇది షో క్వాలిటీ అని చెప్పేసి అమ్మేస్తుండో. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇట్లా ఉంటుంది. ప్లస్ క్రాస్ బ్రీడ్స్ కూడా అమ్ముతారు. జాగ్రత్తగా ఉండండి తీసుకునేటప్పుడు, జాగ్రత్త తీసుకున్నాక మీరు మోసపడకండి. ఓకే. సో నెక్స్ట్ బ్రీడ్కి వెళ్దామన్నా. ఇప్పుడు ఆస్కీ బ్రీడ్ మనం చూడబోతున్నాం. సో చూస్తున్నాం కదా, నా చేతిలో ఉంది ఆస్కీ. సో ఇవి బ్లూ ఐస్, బ్లూ ఇది ఆడ్ అయ్యా. ఓకే. మీరు పట్టుకుంది ఆడ్ అయ్యింది. ఓకే. ఇది బ్లూ ఐది. ఎన్ని కలర్స్ ఉంటాయి ఇందులో? ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. గ్రే అండ్ వైట్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్ అంటారు, అంటే బ్రౌన్ అండ్ వైట్. ఇది బ్లాక్ అండ్ వైట్, ఫుల్ వైట్, అండ్ ఇంకొక కలర్ వస్తుంది అగోటి అని వస్తుంది. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఐస్లో ఒకటి బ్లాక్ ఐస్ ఉంటుంది, 2 బ్లాక్ ఉంటుంది. ఇది ఆడ్ ఐ, ఒక ఐ బ్లూ ఉంటుంది, ఒక ఐ బ్లాక్ ఉంటుంది. ఓకే. ఇవి బ్లూ ఐస్, 2 బ్లూ ఐస్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఐస్ బట్టి, మేల్ ఫీమేల్ బట్టి ప్రైస్ ఉంటుంది. అండ్ ఇది ఉల్లి కోట్, ఇందులో స్టాండర్డ్ కోట్ ఉంటుంది. ఓకే. స్టాండర్డ్ కోట్ మీకు 25,000 స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఉల్లి కోట్, ఇది ఉల్లి కోట్ అంటే ఫర్ ఎక్కువ ఉంటుంది. ఉల్లి కోట్ వచ్చేసి మీకు ఫీమేల్ వచ్చేసి 20, ఇది ఆడ్ అయ్యి కాదు, 25,000 ఫీమేల్. ఓకే. ఇది ఫీమేల్. ఓకే. 25,000 ఫీమేల్. ఇది 28,000 ఫీమేల్. ఓకే. అండ్ ఇది వచ్చేసి మీకు 38,000 పడుతుంది. ఓకే. 38,000. ఓకే. 38,000. ఇంకోటి 35,000 కూడా ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ద పేరెంట్స్. ఇంకొకటి వచ్చేసి ఇంపోర్ట్స్, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని 45 కూడా ఉంటుంది. అది ఎందుకనంటే హైట్, లెంత్, బోన్ సైజు, కోట్ ఎక్స్ట్రాడినరీ వస్తుంది. ఓకే. దాని హ్యూజ్ మ్యాసివ్ సైజ్ వస్తుంది. సో అవి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్, బయట దాని ఇన్వెస్ట్మెంట్ అంటే బయట నుంచి డాగ్స్ ఇస్తారు కాబట్టి దాని పిల్లలు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఓకే. అవి మీకు 45 దాకా వస్తాయి, 45 to 50 వరకు పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో కూడా అస్కీలో అంటే ఇది క్వాలిటీ మంచిది కాదని చెప్పేసి ఎట్లా ఐడెంటిఫై చేయాలి? అస్కీలో క్వాలిటీ మంచిది కాదు అని అంటే మీకు లీన్ బోన్ ఉంటుంది, బోన్ సైజ్ సన్నగా ఉంటుంది. ఓకే. ఇంత హెవీ ఉండదు. ఓకే. ఈ హెవీ బోన్ ఉండదు. అండ్ ఫర్ తక్కువ వస్తుంది. అది స్టాండర్డ్ కోట్, ప్రైస్ తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ బ్లాక్ ఐస్ కూడా ప్రైస్ తక్కువ ఉంటాయి. ఓకే. అంటే బ్లాక్ ఐస్ అంటే క్వాలిటీ తక్కువ ఉంటే ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. బ్లాక్ అనగానే మంచి ఇంపోర్ట్లో కూడా బ్లాక్ వస్తాయి, అవి ఒక్కొక్కసారి బ్లాక్ కూడా పడతాయి. బేస్డ్ ఆన్ కలర్ అంటే కొంచెం ఆ ఇంపోర్ట్ పప్పీకి బ్లాక్ ఐస్కి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది, ఆడ్ ఐస్కి కొంచెం, బ్లూ ఐస్కి ఇంకా కొంచెం మంచి ప్రైస్ వస్తుంది. సో అందరు ప్రిఫర్ చేస్తే బ్లూ ఐస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మ్యాక్సిమం ఏంటంటే ఐ ఈజ్ నాట్ మ్యాటర్, క్వాలిటీ అనేది, హెల్దీ అనేది మ్యాటర్. ఇక్కడ బ్లూ ఐస్ లుక్ బాగా కనిపిస్తుంది అని అందరు ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే అంటే బ్లూ ఐస్తో పాటు రెడ్ ఐస్ కూడా నేను ఎక్కడో చూసిన, ఆరెంజ్ కలర్ రెడ్ ఉంటాయి. అది కూడా ఉంటాయి. అది రెడ్ ఐస్ కూడా ఉంటాయి. అవి రెడ్ డాగ్స్ అంటే రెడ్ అండ్ వైట్ దాంట్లో ఎక్కువ వస్తుంది. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఆస్కీ ఎవరైనా కొంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇది ఓన్లీ ఏసీ బ్రీడ్ అనండి. ఒకటి ఇది
ఇది వచ్చేసి థాయిలాండ్. మన వెదర్ ఎట్లుంటుందో ఇండియా వెదర్, థాయిలాండ్ వెదర్ కూడా సిమిలర్ ఉంటుంది. అండ్ ఇది మీరు బయట కట్టేసే బ్రీడ్ కాదు, ఇంటి బయట కట్టేస్తాం కదా అట్లాంటి బ్రీడ్ కాదు. ఇది బ్రీడ్ వచ్చేసి ఇండోర్ డాగ్. ఎట్లా అంటే మన ఇంటి మీద, అంటే ఇంటి దగ్గర ఇంట్లో మన రూమ్ టెంపరేచర్లో పెట్టుకునే బ్రీడ్ ఇది. ఇంటి లోపల పెంచుకునే బ్రీడ్. బయట కట్టేయడం వేడికి ఉండలేవు ఇవి, వేడికి ఇదైనా కాదు, ఇదైనా బయట ఈ వేడిలకి ఎండలకి ఉండవు. అవును. సో ఇంట్లో కట్టేయాలి, మధ్యాహ్నం టైంలో ఇంట్లో కట్టేసి. వేరే బ్రీడ్స్ అయితే ఈ బ్రీడ్స్ ఇండోర్ డాగ్ కాబట్టి ఇంట్లోనే మెయింటైన్ చేసుకోవాలి. అంటే 20 నుంచి 30 టాలరేట్ చేస్తే ఈ లోపలనే 28-30 లోపలనే మనం ఎట్లయితే సమ్మర్లో ఉంటాము ఏది వేసుకుంటామో సేమ్ మన రూమ్ టెంపరేచర్ ఫైనల్. స్పెషల్గా ఏసీలో పెంచాలి అనేది ఏం లేదు. ఓకే. సో నార్మల్గా అంటే నార్మల్ పెట్స్కి ఈ హస్కీకి డిఫరెన్స్ ఏంది అసలు? దీని ఐస్, దీని లుక్ డిఫరెంట్ ఉంటుంది. బేసికల్గా లుక్ అయినా బిహేవియర్ అయినా ఇది ఎక్కువ టైం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓనర్ దగ్గర నుంచి. ఓకే. చాలా చిన్నపిల్లలు ఎట్లా చేస్తుంటారు అట్లా దగ్గరకు వస్తుంటాయి, మన వెనకనే ఉంటాయి. కొంచెం డిఫరెంట్ లుక్ వైజ్ అయినా కొంచెం బిహేవియర్ అయినా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. లుక్ బ్యూటిఫుల్ ఉంటుంది, కొంచెం ఫాక్స్ టైప్ లుక్ ఇట్లా టైప్ వస్తుంటాయి. సో చాలా మంది క్రేజ్ పీపుల్, చాలా క్లయింట్స్ ఇచ్చాను, చాలా క్లయింట్స్కి ఇచ్చాను, చాలా మంది తీసుకుపోయారు హస్కీస్. ఓకే. కానీ ఈ మధ్య చాలా హస్కీ అంటే ఎవరి ఇంట్లో చూసినా హస్కీలే ఉంటున్నాయి. సో ఇది ఎంత అమాయకంగా చూస్తుంది చూడండి, ఇది ఒకసారి. ఇవి గుడ్ క్వాలిటీ 38,000 పడుతుంది. ఇందులో 35 కూడా దొరుకుతుంది. ఓకే. 30లో కూడా ఉంటుంది. అండ్ అప్ టు 45 దాకా, 45-50 ఇంపోర్ట్స్ అయితే 45-50 విత్ సర్టిఫికేట్స్ వస్తాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ దాంట్లో పేరెంట్స్ కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో బేసికల్గా 100% జెన్యూన్ ఉంటుంది మన దగ్గర. అండ్ ఇక్కడ కాకుండా త్రూఅవుట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంపిస్తాం. ఓకే. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్కి కూడా మనము పంపిస్తాం, డెలివరీ చేస్తాం. సో ఎవరికైనా మీ ఏరియాలో లేనట్లయితే మంచి చూడండి అక్కడ. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్, అక్కడ దొరకకపోతే మీరు నాకు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్లీ విల్ సెండ్ టు దెమ్. ఓకే. అంటే మనమే డెలివరీ పంపిస్తాం. ఓకే. సో ఒకవేళ ఈరోజు మీకు ఫోన్ చేసి చెప్తే సో ఎన్ని డేస్లలో డెలివరీ? ఈరోజు నైట్ ఎక్కిస్తే రేపు మార్నింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. జస్ట్ ఇంకా చెప్పగానే వెళ్ళిపోవడం ఇంకా డెలివరీ. ఓకే. అంటే అవైలబిలిటీ రెడీగా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మదర్ మిల్క్ తాగి అవుటర్ ఫీడింగ్ తింటుంటాయి, టైం పడుతుంది, ఒక 1-2 days 3 days టైం పడతాయి. జనరల్గా అయితే అప్పటిదప్పులే దొరికిపోతాయి మ్యాక్సిమం మన దగ్గర. లేదు అంటే 1 day టైం, 2 days. అంటే కలర్ కూడా క్లయింట్స్ కలర్ కూడా బేస్డ్ ఆన్ కొన్ని కలర్స్ ఉంటాయి, గ్రే అండ్ వైట్ నేను చెప్పినా కదా, అవి అవైలబిలిటీ బట్టి ఉంటుంది. హస్కీస్లోనైనా ఎందులోనైనా మాక్సిమం గోల్డెన్స్, షిట్జూస్ ఆన్ ద స్పాట్ దొరికిపోతాయి మన దగ్గర. ఓకే. ఈ హస్కీస్లో డిఫరెంట్ కలర్ కావాలన్నప్పుడే కొంచెం టైం పట్టుతుంది. అయితే ఇప్పుడు మనం ఇంటి దగ్గర కొన్ని పెట్స్ని మనం పెంచుకుంటాం, అంటే ఇట్లాంటి బ్రీడ్స్ కాకుండా నార్మల్గా ఉండేది. సో వాటికి పెట్టే ఫుడ్, దీనికి పెట్టే ఫుడ్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. హస్కీ ఎక్కువ ఏం తింటుంది? హస్కీ బేసికల్గా చిన్నప్పుడు ఏంటంటే పప్పీ ఫుడ్ ఉంటుంది, ఒక 1-2 months. ఎందుకు పప్పీ ఫుడ్ పెడుతున్నామంటే కొంతమంది ఏం చేస్తారంటే చికెన్, మటన్ పెట్టేస్తారు, బొక్కలు కుచ్చుకుంటాయి, పప్పీ స్టవ్ పెట్టారు. సో ఉప్పులు అవన్నీ ప్రాపర్గా బాయిల్ కాకుండా కూడా డైజెషన్ కాదు. మన చిన్న పిల్లలకి ఎట్లా మనం ఉగ్గులాగా చెర్లాగా పెడతామో వీటికి కూడా స్టార్టర్ అనేది వస్తుంది. బేసికల్ ఫుడ్ హాట్ వాటర్లో నానబెట్టి ఒక బౌల్లో పెడితే తినేస్తుంది. ఈ స్టార్టర్ ఫుడ్, స్టార్టర్ ఫుడ్ అంతా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే క్లయింట్స్కి మేము తీసుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక షీట్ ఇస్తాము, అందులో ఏం ఫుడ్ పెట్టాలా, ఏ టైమింగ్ పెట్టాలా, ఏం పెట్టొచ్చు, ఏం పెట్టకూడదు, దాని డేట్ ఆఫ్ బర్త్, డీటెయిల్స్ అన్నీ ఆ షీట్లో మెన్షన్ చేసి ఇస్తాం. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా చూసుకోవాలా. సేల్ చేయడం కాదు. మళ్ళీ ఇన్ కేస్ పాపం వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి పెట్స్ తీసుకున్న వాళ్ళకి, ఇన్ కేస్ కాల్ చేసినా, వాట్సాప్లో మెసేజ్ చేసినా వాళ్ళకి అంటే రెస్పాండ్ కూడా అవుతుంటాం, ఎందుకంటే లైఫ్ స్టాక్ కాబట్టి. ఓకే. విల్ రెస్పాండ్ టు దెమ్. సో అంటే నిజంగా అంటే పెట్స్ పెంచుకోవాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, కానీ వాటికి ఫుడ్ ఏం పెట్టాలి, అసలు ఎట్లా చూసుకోవాలనేది చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సర్వీస్ ఎట్లా తెలియదు వాటికి, నిజం చెప్పాలంటే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో అంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా పెట్స్ తీసుకుంటే వాళ్ళ ఇవి మొత్తం మీరే వాళ్ళకు చెప్తాం. ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు పెట్స్ తీసుకునే వాళ్ళకి మన దగ్గర ఫుడ్ కూడా దొరుకుతుంది. ఓకే. ఫుడ్ కావాలంటే ఇక్కడ ఇస్తాము. ఓకే. అండ్ దీని తర్వాత మన సర్వీసెస్ ఏంటి, బోర్డింగ్, మన గ్రూమింగ్ సర్వీసెస్ కూడా ఉంటుంది. ఓకే. బాతింగ్, హెయిర్ కట్, నెయిల్ క్లిప్పింగ్ అంతా సర్వీసెస్ కూడా ఉంటుంది మన దగ్గర. ఓకే. ఒకసారి ఫుడ్ ఒకసారి మనం ఇదంతా పప్పీస్కి కావాల్సిన ఎసెన్షియల్స్. బేసికల్గా ఫుడ్ ఒకటి, కొన్ని ఐటమ్స్ ఉంటాయి, బౌల్స్ ఒకటి, కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో రిక్వైర్మెంట్ పప్పీకి సంబంధించినవి మన దగ్గర దొరుకుతాయి. స్ప్రేస్ ఏంటన్నా?
డ్రై బాత్ షాంపూ. ఓకే. జస్ట్ అప్లై చేసేసి దాని మీద పెడితే మంచి స్మెల్ వస్తుంది పప్పీస్. ఓకే. డ్రై బాత్ జస్ట్ అప్లై చేసి వెట్ వైప్స్ తో క్లీన్ చేయాలి. ఓకే. మంచి స్మెల్ వస్తుంటుంది. ఇది అడల్ట్ షిట్జు. ఇది ఓకే. ఇది పెరిగినాక ఇట్లా అవుతుంది మన దగ్గర క్వాలిటీ అనేది. సో ఇప్పుడు మన దగ్గర మనం చిన్న షిడ్యూల్ మనం చిన్న పప్పీస్ ఉన్నాయి కదా, ఇది పెరిగినాక ఇట్లా అవుతుంది పెద్దగా అయిన తర్వాత. కొంతమంది ఇప్పుడు ఇందులో ఏంటంటే 1 ఇంచ్ 2 ఇంచ్ హెయిర్ కట్ కూడా చేస్తారు. ఓకే. ఇట్లా ఫుల్ కోట్ తోటి అయితే ఇట్లా ఉంటుంది. ఓకే. కరుస్తుందా? లేదు కరవదు. ఓకే. సో ఇట్లా షెడ్డింగ్ ఉండదు, ఏం కరవదు. డోంట్ వరీ. సో ఇట్లా పెరిగినాక చిన్న కాంపాక్ట్ సైజ్లో హైట్ లెంత్ మంచిగా ఉంటుంది. ఓకే. ఫర్ కూడా అట్లా ఫుల్ పెంచుకోవచ్చు, ఫుల్ హెయిర్ లాంగ్ కోట్ పెంచుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇక్కడ తీసుకొస్తే గ్రూమింగ్ చేస్తారు, 1 ఇంచ్ 2 ఇంచ్ ట్రిమ్ చేసేస్తారు, ఈజీగా ఉంటుంది. సో అంటే హెయిర్ కట్ చేస్తే బెటరా అట్లా ఉంటే బెటర్ అంటారా? అంటే డిపెండ్స్ ఆన్ క్లయింట్కి ఒక 5-10 నిమిషాలు చేసేసి అంటే టైం ఉంటే మంచి నీట్గా ఇట్లా దూసుకుంటే, మన హెయిర్ దూసుకుంటే మనం ఎట్లుంటాం, దూసుకోకపోతే ఎట్లుంటాం, వీటి కూడా అంతే. ఒక 5-10 నిమిషాలు చాలా మంచిగా ఉంది దాన్ని చూస్తుంటే అసలు నిజం చెప్పాలంటే. అసలు ఇందులో కలర్స్ ఉంటాయి. ఓకే. ఇది లైటర్ షేడ్, ఇది వైట్ అండ్ బ్రౌన్ డార్క్ కలర్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది మేలా ఫీమేలా? ఇది మేల్. మేల్ కి జుట్టు ఎందుకు వేసారు మీరు? ఓనీ అంటే షెడ్యూల్స్ లో వేస్తారు. ఓకే. సో పిలికి వేసారు, బాగుంది. ఎన్ని మంత్స్ ఉంటుంది? ఆల్మోస్ట్ 1 ఇయర్. 1 ఇయరా? ఓకే. దీని కాస్ట్ ఎంత ఒకవేళ తీసుకుంటే? మేము పెద్ద అమ్మాం, వి సెల్ ఓన్లీ పప్పీస్. చిన్నప్పటి నుంచి తీసుకుంటే అలా అలవాటు అవుతాయి. ఓకే. పెద్ద. సో ఇది మీరా? ఇది యాక్చువల్లీ వి సోల్డ్ టు కస్టమర్. ఓకే. కస్టమర్ ఏంటంటే గ్రూమింగ్ కి తీసుకొచ్చాడు. ఓకే. సో మళ్ళీ కస్టమర్కి ఇచ్చేయాలి. మా అన్ని కెనల్లో ఉంటాయి. ఓకే. అట్లా ఎందుకంటే ఫ్రీగా తిరగాలి కదా, ఇక్కడ ఫ్రీనెస్ ఉండదు కాబట్టి కెనల్లో ఉంటాయి. ఓకే. సో ఇది చిన్న సైజు, వెయిట్, లెంత్, హైట్ చిన్నగా ఉంటుంది. ఇది షో క్వాలిటీ పప్పీ. అంటే మీ దగ్గర కస్టమర్స్ ఎవరైతే తీసుకొని వెళ్తారో, సో ఒకవేళ వాళ్ళు బాతింగ్ కి అదంతా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మన దగ్గరికి తీసుకొని వస్తారు. వాళ్ళకి టైం లేదు అనుకోండి, బాతింగ్ తీసుకొచ్చి వదిలేస్తారు. హాఫ్ అన్ అవర్ టు 40 minutes మంచి నీట్గా గ్రూమ్ రెడీ చేసేసి ఇచ్చేస్తాం. ఓకే. ఇంకా కాలేదు దాని గ్రూమింగ్. ఓకే. గ్రూమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడే వచ్చింది కాబట్టి అట్లా ఉంది. సో గ్రూమింగ్ కాకముందే అసలు అది కదులుతుంటే అసలు మొత్తం బాడీ ఇట్లా అసలు వస్తుంది. సో ఇట్లా ప్లేఫుల్ ఉంటాయి. అదే ప్లేఫుల్, ఫ్రెండ్లీ, కిడ్స్ ఫ్రెండ్లీ, ఒక మంచి కంపానియన్ ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, ట్రై కలర్స్. ఈ షిడ్యూలో ఎక్కువ వైట్ కలర్ ఉంటాయా? వైట్ ఉండదు, లేదు ప్యూర్ వైట్ ఉండదు. ట్రై కలర్ ఉంటుంది, బై కలర్ ఉంటుంది. వైట్ అండ్ బ్రౌన్, వైట్ బ్లాక్ బ్రౌన్ మిక్స్ ఆఫ్ 3 కలర్స్. సో నెక్స్ట్ అన్న విల్ గో ఫర్ మాల్టీపూ. ఓకే. ఇది ట్రెండింగ్ బ్రీడ్. ఇది ఇప్పుడు ఓకే యూఎస్లో చాలా ట్రెండింగ్ ఇది. ఓకే. ఈ బ్రీడ్ స్పెషాలిటీ ఏంటంటే షెడ్డింగ్ ఉంటుంది. ఓకే. నెంబర్ 1. హైట్ లెంత్ మీడియం చిన్నగా ఉంటాయి, టాయ్ సైజ్లో, అంటే కొంచెం చిన్న సైజులో పెరుగుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు షెడ్డింగ్ చిన్నగా, ఎవరికైతే షెడ్డింగ్ ఉండకుండా చిన్న సైజులో ఉండాలి క్యూట్గా అంటే ఈ బ్రీడ్స్ మాల్టీపూ. ఓకే. ఇవి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. సో వీటి కాస్ట్ ఎంత అన్న? డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. అంటే పేరెంట్స్ వచ్చేసి హైట్ లెంత్ పెద్దగా ఉంటే తక్కువ ఉంటుంది, 35 అట్లా 30-35 ఉంటుంది. కొంచెం కాంపాక్ట్ సైజ్ ఉంటే 40 వరకు ఉంటుంది. వీటి పేరెంట్స్ 2 పేరెంట్స్ చిన్న సైజులు ఉంటాయి. ఓకే. చిన్నగా వస్తాయి, ఇంత చిన్నగా హైట్ లెంత్ చిన్నగానే పుట్టాయి. అండ్ షెడ్డింగ్ ఉండదు, ఫర్ ఎక్కువ ఉంటుంది. మీరు దీని ఫర్ చూడండి. అవును. జస్ట్ 40-45 డేస్ బేబీ. దీనికి ఫర్ చూడండి, మీకు ఒక్కటి ఇట్లా పీకినా రాదు. అదే అది ప్లస్ పాయింట్. లుక్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎక్కువ వెయిట్, ఎక్కువ హైట్, లెంత్ కూడా పెరిగాయి. ఇందులో ఫీమేల్స్ వచ్చేసి మీకు 28 ఆ ప్రైస్కి వచ్చేస్తుంది. మేల్ 35 నుంచి 40 వరకు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. నేను ఏదైనా మంచి క్వాలిటీ చెప్తా. కొంచెం తక్కువలో కూడా దొరుకుతాయి, 30 కూడా దొరుకుతాయి. అవి కొంచెం హైట్, పేరెంట్స్ హైట్ ఉంటాయి అన్నమాట. సో పెట్స్లలో ఎక్కువ రేట్ ఉన్నాయి ఏవి పెట్స్? చాలా ఉంటాయి. ఎక్కువ రేట్ అంటే అలాస్కన్ మాలబూట్ అని ఉంటుంది. ఓకే. బార్డర్ కోలి అని ఉంటుంది. వన్ ఎక్స్పెన్సివ్. సో మన దగ్గర ఏది ఎక్కువ? ఇప్పుడు మన దగ్గర ఎక్స్పెన్సివ్ అంటే పుడులు ఉంది. నెక్స్ట్ మనం పుడులకి వెళ్దాం. పుడులా? పుడులకి ఇదేనా? ఏంది చాక్లెట్? అదేనా? ఓకే. అవి ఇస్తాం. 3 కలర్స్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ బ్రీడ్కి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇంకొకటి దీని గురించి స్పెషాలిటీ ఏంటంటే
అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ, ఓకే, చిన్న పిల్లలతో పెట్టుకోవచ్చు, ఫ్రెండ్లీ. అండ్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఒక పెట్టి ఇవ్వాలనుకుంటారు, చాలా మంది కాల్ చేస్తారు బయట ప్లేసెస్ నుంచి, మా మదర్కి ఒక పెట్టి ఇవ్వాలి. ఇప్పుడు పెద్ద బ్రీడ్స్ ఇచ్చినారనుకోండి గుంజేసి పడేస్తే వాళ్ళు ఏజ్ మెయింటైన్ చేయాలి. ఇది వాళ్ళకి ఇస్తే గిఫ్ట్ ఇస్తే ఇంకా దీనివల్ల షెడ్డింగ్ ఉండదు. ఈవెన్ పిల్లలకు కూడా ఒక కంపానియన్ ఇవ్వాలనుకుంటాం, ఇట్లాంటి బ్రీడ్స్ ఇస్తే ద బెస్ట్ బ్రీడ్. ఇది అయినా షిడ్జు అయినా పొడులైనా మాల్టీస్ అయినా దగ్గర ఈ బ్రీడ్స్ అన్నీ గుడ్ లుకింగ్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇదేంటే కొంచెం లిటిల్ బెట్ ప్రైజీ ఉంటుంది కొంచెం, ఎందుకంటే 35-40 ఉంటుంది కదా. కాకపోతే ఫుడ్లో కానీ మెయింటెనెన్స్లో కానీ తక్కువ ఉంటుంది లైఫ్. అంటే మంత్లీ మెయింటెనెన్స్, వాకింగ్ అవసరం లేదు. ఇప్పుడు జర్మన్ షెపర్డ్ తీసుకోరు, డైలీ ఒక 2 kilometers వాకింగ్ చేసుకోవాలి, వీటికి అవసరం లేదు. చిన్న ఇంట్లో నడుస్తుంది కదా, అదే వాకింగ్ అయిపోతుంది. తీసుకెళ్తే ఇంకా బెటర్, ఫార్ బెటర్. ఒక ఎట్లయినా బయటికి 40కి బయటికి తీసుకెళ్తారు కదా, సో అట్లా కొంచెం తిప్పితే ఇంకా మంచిగా ఫిట్ అండ్ ఫైన్ ఉంటాయి. కానీ లాంగ్ వాక్స్ అవసరం లేదు. అది సో ఇంట్లోనే అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి సరిపోతుంది. సో ఇప్పుడు ఉన్న బ్రీడ్ పుడుల్. సో హీరో రామ్ చరణ్ దగ్గర ఈ పుడుల్ సేమ్ ఇదే కలర్ ఉంటుంది కదా, సేమ్ కలర్, బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్. సో దీనికి పేరు ఎందుకు రావచ్చు అసలు పుడుల్? బ్రీడ్స్కి ఎట్లా పెడతారు. ఓకే, సో దీని గురించి చెప్పండి అన్న. దీస్ ఆర్ ఎట్లుంటుందంటే ఈ బ్రీడ్స్లో స్పెషాలిటీ, ఇది వరల్డ్ సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్. ఇది ఓకే, వరల్డ్లోనే సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్ ఇది. ఓకే, ఏం చెప్పినా గ్రాస్ చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. ఓకే. అండ్ ఇవేంటంటే ఒక చిన్న గొర్రెపిల్ల ఎట్లుంటుంది, కర్లీ హెయిర్ తోటి. ఇప్పుడు మేము బ్రష్ చేసినాం, ఇట్లా ఉంది, కర్లీ అవుతుంటుంది, కొంచెం కర్లీ హెయిర్ వస్తుంటుంది. ఓకే, ఇప్పుడు మేము బ్రష్ చేసినందుకు కొంచెం ఇట్లా ఉన్నది. సో కర్లీగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, షెడ్డింగ్ ఉండదు. దీని స్పెషాలిటీ షెడ్డింగ్ ఉండదు. ఓకే, నేను ఇంతకుముందు మాల్టిపో ఎట్లా చెప్పినో సేమ్ ఫీచర్స్, షెడ్డింగ్ ఉండదు. అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ డాగ్స్ ఇవి. ఎందుకు నేను ఈ వరల్డ్ సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్స్ అని చెప్తున్నాను, వెనకట అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సర్కస్లో అవును ఒక తెల్ల వైట్ ఉండి ఇట్లా అన్నీ ఆడుతూ ఉంటాయి, ఒకదాని ఇంకా ఒకటి జంప్ చేయడం రింగులలో, ఈ బ్రీడే అది. ఓకే, సో ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు వీటిని, మనం చెప్పినట్టు వినేటట్టు ట్రైన్ చేసుకోవచ్చు. సో ఈ బ్రీడ్ అనేది చాలా మంచి బ్రీడ్, కంపానియన్. అందరి దగ్గర కొంచెం ఇది ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం బ్రీడ్ ఇది. ఓకే, కొంచెం ఎట్లుంటుందంటే రేర్ బ్రీడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. ఎన్ని కలర్స్ ఉంటాయి ఇవి? ఇందులో 3 కలర్స్ ఉంటాయి. ఓకే, 3 కాదు 4 ఉంటాయి, సారీ. ఓకే, అండ్ ఇంకొకటి బ్లాక్ ఉంటుంది, ఇది బ్రౌన్, డార్క్ బ్రౌన్. ఓకే, ఇదే వైట్ కలర్. ఓకే, ఇది వచ్చేసి ఆప్రికాట్ కలర్ అంటారు. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేస్తారు, మంచి కలర్, మెయింటెనెన్స్. ఓకే, ఈ వైట్ ఎంత అని కొంచెం బాగుంటుంది, కాకపోతే నీట్ మెయింటెనెన్స్ ఉంటుంది వీటికి. ఓకే, సో కొంచెం అక్కడక్కడ కలర్స్ అంటే ఖరాబ్ కాకుండా. కాస్ట్ ఎంత అన్న ఇది? సో డిపెండ్స్ ఆన్ మేల్ అండ్ ఫీమేల్స్ వచ్చేసి మనకి 38 నుంచి 40 అట్లా ఉంటుంది. మేల్ వచ్చేసి 48 నుంచి 55 వరకు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ పేరెంట్స్. అండ్ ఇవి రెండో ఇంపోర్ట్స్, ఇవి దీని పేరెంట్స్, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే, దీని ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బయట పేరెంట్స్ ఇవి బయట నుంచి వచ్చిన ఇంపోర్ట్ డాగ్స్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవి షో క్వాలిటీ ఇవి. ఇందులో ఇట్ విల్ కాస్ట్ కొంచెం ప్రీమియం ప్రైస్ ఉంటుంది. అండ్ ఇందులో ఇది కూడా చాలా మంచి క్వాలిటీ. ఇక్కడ జనరేషన్ అంటే గ్రాండ్ ఫాదర్ బయటదే, కానీ ఇక్కడ బ్రీడ్ అయింది 100% ఒరిజినల్. మన దగ్గర ఏదన్నా నేను ఇంతకుముందు చెప్పినట్లు లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ. ఇది ఏంటంటే దీనికన్నా ఇది వచ్చేసి మీకు 45-50 days ఉంటుంది. ఇది ఒక 40 days పంపించాలి, ఒక 10 days తక్కువ. సో వీట్ కాస్ట్ చెప్పలే? వీట్ కాస్ట్ ఉంటుంది 65 to 70 ఉంటుంది. ఓకే, ఇవి బ్లడ్ లైన్ పప్పీస్, షో క్వాలిటీ, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న పేరెంట్స్ దాని పిల్లలు ఇవి. సో ఇది కూడా ఇంకా పెరుగుతుంది, ఇది ఏజ్ తక్కువ కాబట్టి కొంచెం చిన్నగా ఉంది. సో ఇది కూడా వెరీ గుడ్ క్వాలిటీ, ప్యూర్ బ్రీడ్, చాలా బెస్ట్, బాగుంది ఇది. దీని పేరెంట్స్ చిన్నగా ఉంటాయి, షార్ట్గా ఉంటాయి. సో ఇందులో మినేచర్ ఉంటుంది, టాయ్ ఉంటుంది. మినేచర్ కొంచెం పెద్దగా ఉంటుంది, సైజులో కొంచెం పెద్దగా, 3-4 inches పెద్దగా పెరుగుతుంది పెరిగినాక. బ్యూటిఫుల్ బ్రీడ్, కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది, అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు. పెద్దోళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ మంది బయటికి తీసుకెళ్ళకుండా పెట్టుకోవచ్చు. ఫీడింగ్ కూడా కొంచెం తింటుంది. మెయింటెనెన్స్ పరంగా తక్కువ ఉంటుంది, ఫ్యూచర్లో మంత్లీ మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గుతుంటుంది. సో నెక్స్ట్ బ్రీడ్కి వెళ్ళిపోదామన్నా? హలో, ఓకే, నెక్స్ట్ బ్రీడ్. సో ఇది ఏ బ్రీడ్ అన్నా? ఇది బెల్జియం మాలనాయిస్. ఓకే,
ఇదేంటంటే ఇప్పుడు మొత్తం మిలిటరీలల్లో పోలీస్ ఇదే వాడుతున్నారు. హై సెక్యూరిటీ. ఓకే. సో ఫామ్ హౌస్కైనా బిగ్ హౌసెస్ ఎవరికైనా అంటే పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నా, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా, మన దొంగల భయం ఉన్నా, థ్రెట్ ఉన్నా, ఈ బ్రీడ్ నంబర్ 1 బ్రీడ్. ఓకే. ఎట్లుంటుందంటే ఇది ఒక 10 feet హైట్ నుంచి కూడా దుంకినా ఏం కాదు, వీటికి దుంకుతాయి హైట్ అంతా 10 feet హైట్. ఓకే. ఇది ఎట్లుంటుందంటే ఇవి ఈ బ్లడ్లో చాలా మంచి గార్డింగ్ డాగ్స్ ఇవి. ఓకే. గార్డింగ్ సెక్యూరిటీ పర్పస్ నంబర్ 1 బ్రీడ్ ఇది. ఓకే. దీన్ని ట్రైన్ చేసుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారు. అటాక్ అంటే అటాక్ చేసేస్తాయి. ఓకే. ఒక పవర్ఫుల్ డాగ్ ఇది. ఓకే. అసలు విఐపీస్, పొలిటీషియన్స్, ఫామ్ హౌస్లో జనరల్గా ఫామ్ హౌస్లో పెంచుకునే వాళ్ళు సెక్యూరిటీ కోసం ఈ బ్రీడ్స్ పెంచుకుంటారు. ఓకే. వెరీ అలర్ట్ ఉంటాయి అండ్ బెస్ట్ ప్రొటెక్టివ్ డాగ్స్ అన్నమాట. ఓకే. ఇది ఇప్పుడు ఎన్ని మంత్స్ ఉంటుంది? ఇది ఒక 2.5 months ఉంటుంది. 2.5 months, 70 days ఇది. ఓకే. దీని ఫాదర్ డైరెక్ట్ ఇంపోర్ట్. ఓకే. వ్యాక్సినేషన్ అయింది. చాలా బ్యూటిఫుల్ అంటే సెక్యూరిటీ పర్పస్ నంబర్ 1 డాగ్ ఇది. ఓకే. చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత అన్న? 35,000 పడుతుంది. 35 to 38 అట్లా పడుతుంది. మేల్ అయితే, ఫీమేల్ 25,000 వస్తుంది. ఫీమేల్ 25,000 ఉంటుంది. ఇది అథ్లెటిక్, స్లిమ్ ఉంటుంది కానీ మస్తు పని చేస్తుంది. అదే పెరిగినాక చాలా మస్తుగా అనిపిస్తుంది. స్లిమ్గా ఉంటుంది, మంచి గార్డింగ్ చేస్తుంది. మొత్తం సెక్యూరిటీ పర్పస్ అందరూ వాడుకుంటారు. సెక్యూరిటీ, హై సెక్యూరిటీకి ఎవరికైనా కావాలనుకో, అదే ఎక్కువ ఏరియా పెద్దగా ఉంది లేదా అనుకుంటే, మన థ్రెట్ ఉన్నా లేకపోతే ఎవరైనా దొంగల భయం ఉన్నా, దే కెన్ గో ఫర్ దిస్ బ్రీడ్. కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే దానికి ఒక ట్రైన్ చేసుకొని మనం ఎట్లా చెప్తే అట్లా వినేటట్టు ట్రైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ బ్రీడ్ నేమ్ అన్నా? ఇది లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్. ఓకే. ఇది 2.5 months వరకు ఇయర్స్ ఎరెక్ట్ అవుతాయి. ఓకే. సో ఇది వచ్చేసి 40-45 days ఏజ్. ఓకే. సో పెరిగినాక చెవులు ఎరెక్ట్ అయినాక దాని లుక్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇది కూడా హైట్ చాలా హైట్ లెంత్ బాగా వస్తుంది. ఓకే. దీని కాస్ట్ ఎంత? ఇది ఫీమేల్ పప్పీస్, ఇవి 20,000 పడుతుంది. ఓకే. ఇంకొకటి మేల్స్ వచ్చి 25 నుంచి 30 వరకు ఉంటుంది, 35 వరకు కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఇంపోర్ట్. నేను చెప్పినా కదా, బయట పేరెంట్స్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మంచి ద బెస్ట్ క్వాలిటీ, ఈ క్వాలిటీలో మేల్ అంటే 28,000 పడుతుంది. మీకు లెంత్ అయినా హైట్ అయినా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి పెరిగినాక. ఇదేంటంటే ద బెస్ట్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. ఎందుకు అని అంటే, మనతోటి చిన్నపిల్లలు ఎట్లుంటారు అంత ఫ్రెండ్లీగా ఉంటుంది, అంత అటాచ్మెంట్ ఉంటుంది, వెరీ ఇంటెలిజెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఎవరిని కూడా లోపలికి రానియదు. చాలా గార్డింగ్ చేస్తాయి. గార్డింగ్ చేసి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో అట్ ద సేమ్ టైమ్ గార్డింగ్ కూడా చేస్తారు. సో ఈ చాలా సమజ్దార్ బ్రీడ్, ఎవర్ గ్రీన్ బ్రీడ్. జర్మన్ షెపర్డ్స్ అంటే చాలా ఎవర్ గ్రీన్. ఇందులో మీకు నార్మల్ క్వాలిటీ 15 వస్తాయి, కానీ నేను జనరల్గా నేను చేయను. ఎందుకంటే పెరిగినాక హైట్ రాదు, అంటే హైట్ లెంత్ రాదు, పొట్టిగా ఉంటాయి, చెవులు వేస్తాయి, కొన్ని చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అట్లాంటివన్నీ తక్కువలో దొరికిపోతాయి. హైట్ చిన్నగా తిరిగి, అంటే ఎక్కువ జర్మన్ అంటేనే చూడడానికి కొంచెం ఒక లుక్ ఉండాలి, హైట్ లెంత్ బాగుండాలి, అప్పుడే బాగుంటుంది. సో ఇది వచ్చేసి మినిమం బేసికల్ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దాని మూత ఎంత క్యూట్గా ఉంది. ఇదే కోట్ ఇట్లా ఉంటుంది, లాంగ్ కోట్ ఇది. ఓకే. ఇందులో బుష్ కోట్ ఉంటుంది, లాంగ్ కోట్ ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయా? ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. వైట్ అండ్ బ్లాక్ రేర్, అవి ఓకే ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. ఫుల్ వైట్ జెట్ బ్లాక్ వస్తుంది, వైట్ ఆఫ్ వైట్ వస్తుంది వైట్ కలర్లో, అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ బ్రీడ్ నేమన్నా? ఇది బీగిల్ ఉంటుంది. దీనికి ఎక్కువ ఫర్, ఎక్కువ లాంగ్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ అనేది లాంగ్ ఉంటుంది, షార్ట్ హెయిర్ ఉంటుంది. ఇవి ఏంటంటే కంపానియన్ కి, కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. గ్రూమింగ్ అంటే దుయ్యడం కానీ హెయిర్ కట్ కానీ అవసరం లేదు, రఫ్ అండ్ టఫ్. ఓకే. ఈ బ్రీడ్ వచ్చేసి హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఓకే. హైపర్ యాక్టివ్ ఉంటుంది, ప్లేఫుల్. కిడ్స్ తోటి ఒక కిడ్స్కి కంపానియన్ ఇవ్వాలంటే ఈ బ్రీడ్స్ ఇవ్వచ్చు. కూడా చాలా పెద్దగా, అదే ప్యూర్ బ్రీడ్కి పెద్దగా ఉంటాయి. ఓకే. షార్ట్ ఇప్పుడు నార్మల్ బ్రీడ్ అయినా ఇంకా ఇట్లా క్రాస్ బ్రీడ్ అయితే ఇది చిన్నగా ఉంటాయి, ఇంతే ఉంటాయి క్రాస్ బ్రీడ్. ఓకే. సో ఇది క్వాలిటీ బ్రీడ్, 100% జెన్యూన్ ఉంటాయి మన దగ్గర. ఏది తీసుకున్నా లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. స్టార్ట్స్ ఫ్రమ్ ఫీమేల్ అయితే 14,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫీమేల్.
మేల్ వచ్చేసి మీకు 19,000 స్టార్ట్ అవుతుంది, మంచి క్వాలిటీ. ఇందులో పెట్ క్వాలిటీ ఉంటాయి, అవి వచ్చేసి 15-16లో వస్తాయి, కాకపోతే చెవులు పెద్దగా ఉంటాయి, తక్కువ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇందులో హెవీ క్వాలిటీ కూడా ఉంటుంది, షో క్వాలిటీ, కొంచెం ప్రైస్ ఉంటుంది, 25 వరకు అవుతుంది. 15 నుంచి స్టార్ట్ అయ్యి అప్ 25 వరకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్నది దీని కాస్ట్ ఇది గుడ్, ఇది వచ్చేసి మీకు 14,000కి ఇస్తా ఫీమేల్, గుడ్ క్వాలిటీ. ఓకే, మేల్ వచ్చేసి 19,000కి ఇస్తా ఈ క్వాలిటీ అయితే. ఇంకా హెవీ క్వాలిటీ కావాలి అని అనుకుంటే, ప్రీమియం క్వాలిటీ కావాలంటే 25 దాకా వెళ్తుంది. అది ఇంకా పంచ్ ఇయర్స్ పెద్దగా ఉంటే 25కి వస్తుంది. సో ఎక్కువ మన స్టోర్లో ఫీమేల్ మేల్ ఫీమేల్స్ అందరూ ఏంటంటే జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటుంది అంటే, ఫీమేల్ అయితే సీజన్ అంటే పీరియడ్స్ ఉంటాయి, మంత్లీ ఉంటాయి అని అనుకుంటారు. దానివల్ల కొంతమంది వెనకకి అవుతారు. యాక్చువల్లీ వీటికి అట్లా ఉండదు. 4 to మినిమం 1 year తర్వాత 4 months నుంచి 6 monthsకి ఒకసారి వస్తాయి. ఓకే, సీజన్ అవి కూడా 1 డ్రాప్ అట్లుంటుంది. ఇప్పుడు దానికి డైపర్ వేసేస్తే సెట్ అయిపోతుంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇది ఓపెన్గా చెప్తున్నాయి. అండ్ ఫీమేల్స్ ఏంటంటే మైల్డ్ ఉంటాయి, చెప్పినట్టు ఉంటాయి. మేల్ కొంచెం రఫ్ ఉంటాయి. సో ఫీమేల్స్ ఆర్ మైల్డ్. ఇది దీనికి డాగ్స్ ఎవరితో పెంచే అనుభవం ఉంటుంది కదా, దానికి ఫీమేల్ మైల్డ్. వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళు ఫీమేల్స్ ప్రిఫర్ చేస్తుంటారు. లేదు అంటే బ్రీడింగ్కి కూడా కొంతమంది బ్రీడింగ్ కావాలన్నా దాని మెయింటెన్స్ అదే తీసేసుకుంటుంది అనమాట. ఫీమేల్స్లో పప్పీస్ వస్తుంటుంది. సో ఫీమేల్ తీసుకునే వాళ్ళకి మన మేల్స్ తోటి మేట్ చేపించి మళ్ళీ నేను అన్ని పప్పీస్ నేను బై బ్యాక్ చేసేసుకుంటాను. ఓకే, సో అట్లా నా దగ్గర చాలామంది ఉన్నారు నా క్లయింట్స్. సో మా మెయింటైన్ ఆ రిలేషన్షిప్ ఉంటుంది. సో నెక్స్ట్ బ్రీడ్ని మనం చూద్దాం. ఏ బ్రీడ్ అన్న ఇప్పుడు? ఇది మినియేచర్ పోమరేనియన్. ఓకే, ఇది కూడా చౌచౌలాగా ఉంది. లేదు అంటే ఫర్ తోట అట్లా ఉంటుంది, కానీ ఇది హైట్ అంతా చాలా చిన్న సైజ్ పెరుగుతుంది. చౌచౌ వచ్చేసి చౌచౌ బీగిల్ అంతా మోకాలంతా పెరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి 10 to 12 inches పెరుగుతుంది, 1 feet లోపల ఉంటుంది. ఓకే, అంటే చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంటుంది, ఇంత ఉంటుంది. పెరిగినాక ఇంత ఉంటుంది. ఇది 3 months పప్పి. ఇది ఓకే, 3 months పప్పి. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? మీకు 35,000 నుంచి 45 వరకు ఉంటుంది. అండ్ ఇంకోటి టీ కప్ పామ్స్ వస్తాయి, టీ కప్ టాయ్ పామ్స్ వస్తాయి. టాయ్ పామ్స్ వచ్చేసి ఇట్ విల్ కాస్ట్ 60,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. అది ఇంకా చిన్న సైజ్ వస్తుంది అది. సో ఇది ఏంటంటే ఇది చిన్న మినీ సైజు మినియేచర్ పామ్స్. అవి చిన్నగా ఉంటాయి, ఫర్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి ఇంతకుముందు ఏదో చిన్న అది టాయ్ పామ్. అది ఓకే, అది ఒకసారి మనం చూద్దామా? టాయ్ పామ్ చిన్న టాయ్ లాగా ఉంది అది. ఇది వచ్చేసి ఇది టాయ్ పామ్. ఇది ఓకే, టాయ్ పామ్ అంటారు. ఇది మినియేచర్. ఇది 3 months. ఓకే, ఇది వచ్చేసి 50 days. ఓకే, 50 days పప్పి, 3 months పప్పి. ఓకే, సో ఆ 3 months అయిన తర్వాత అది ఇట్లాగే అవుతుందా? లేదా ఇంతకన్నా చిన్నగా ఉంటుంది. ఓకే, ఇందులో కొంచెం సగం ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా అట్లా దాని తగ్గట్టే చిన్న ఎంత చిన్న ఉంటే అంత ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దాని కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? ఇది మీకు మినిమం 60,000 నుంచి 80,000 ఉంటుంది. టాయ్ సైజ్ టాయ్ పామ్స్ అయితే. మినియేచర్ పామ్స్ అయితే 35 to 30 నుంచి స్టార్ట్ అవుతుంది, గోస్ అప్ టు 40 వరకు. సో అంటే నార్మల్ పెట్స్కి వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? వీటిలో ఏంటంటే చిన్న సైజ్ ఉంటాయి కాబట్టి 1-2 పప్పీస్ వస్తాయి టాయ్ పామ్స్లో. వీటిలో ఒక 3-4 వస్తాయి. ఓకే, సో అండ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇదైతే చాలా ఓకే, ఇది కొంచెం ఓకే. ఓకే, అంటే దానికి ఎక్కువ కేర్ తీసుకోవాలంటే ఇప్పుడు చిన్న బ్రీడ్ కదా, కాలలో వచ్చేసింది అనుకోండి ప్రాబ్లమే కదా. అవును, కనిపించదు కూడా. ఉంటాయి చిన్న టాయ్ అనుకుంటారు ఎవరైనా, కింద కొంచెం పెరుగుతుంది, కానీ కొంచెం ఇంత పెరుగుతుంది, ఇంత పెరుగుతుంది, ఇంత సైజులో పెరుగుతుంది పెరిగినాక అడల్ట్. ఇదో ఇంకొంచెం పెద్దగా పెరుగుతుంది హైట్లో. ఇవి పర్షియన్ కిటన్స్ ఇవి. ఓకే, అది వచ్చేసి డాల్ ఫేస్, అది ఆరెంజ్ కలర్ డాల్ ఫేస్. ఓకే, ఇవి సెమీ పంచ్ ఇవి. ఓకే, ఇందులో కలర్స్ ఉంటాయి, వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, గ్రే ఉంటుంది. ఇది క్యాలికో, ఐ వైట్ అండ్ బ్రౌన్, బై కలర్, చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కిటన్స్. ఓకే, అంటే వాటికి ఇప్పుడు కాస్ట్ ఎట్లుంటుంది? కలర్స్ వైజ్ ఉంటుందా లేకుంటే ఎట్లుంటుందా? కలర్స్ కాదు, క్వాలిటీ వైజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఫేస్ డాల్ ఫేస్, పంచ్ ఫేస్, సెమీ పంచ్ ఇట్లా వస్తుంది. ఓకే, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో బేసికల్గా ఎవరికైతే అంటే కొంతమంది డాగ్స్ బయటికి వాకింగ్ తీసుకెళ్ళలేక పెంచుకోలేక దాన్ని పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, వాకింగ్ తీసుకుపోవాలన్నా కొంచెం వాళ్ళకి ఇబ్బంది, అట్లాంటి వాళ్ళు పెంచుకోవచ్చు. ఓకే, సో వాటికి ఫుడ్ ఏం పెడతారు? వీటికి మియావ్ కిటన్ అని ఫుడ్ ఉంటుంది. ఓకే, ఆ ఫుడ్ పెట్టేస్తాము. పెరిగినాక చికెన్ రైస్ ఓకే అట్లా పెట్టవచ్చు. చికెన్ రైస్ కొంచెం 100 grams చికెన్ మంచిగా కలిపేసి ఒక దాంట్లో పెట్టేస్తే తినేస్తాం. ఫిష్ చికెన్ అది తినేస్తాం.
సో ఇప్పుడు అది 3 ఉన్నాయి కదన్నా, ఒక్కో దాని కాస్ట్ డిఫరెంట్ ఉంటుందా? డాల్ ఫేస్ వచ్చేసి 10,000 ఉంటుంది. ఓకే. ఇవి సెమీ పంచ్ వచ్చేసి 14,000 ఉంటుంది. ఓకే. ఇంకా పంచ్ ఫేస్ వస్తుంది 20-25 ఉంటుంది. ఇందులో బెంగాల్ క్యాట్స్ ఉంటాయి. ఓకే. అవి మన దగ్గర చిన్న టైగర్ టైప్ ఉంటాయి, టైగర్ స్క్రాచెస్ ఎట్లుంటుంది. ఓకే. అలా ఉంటుంది. ఓకే. అలాంటివి కూడా ఇప్పుడు యాక్చువల్లీ సేల్ అయిపోయినాయి, మళ్ళీ వస్తుంటాయి. ఓకే. ఇవి కాకుండా మనం ఇవన్నీ ఎగ్జాటిక్, ఇవన్నీ వేరే కంట్రీ బర్డ్స్ అన్ని. ఓకే. ఎగ్జాటిక్ బర్డ్స్, మకావ్స్, ఇంకా గ్రేస్, చాలా రకాల బర్డ్స్ ఉంటాయి. అది బర్డ్స్ లవ్ బర్డ్స్, అది 700 రూపీస్ పేర్ నుంచి ఉంటాయి. ఓకే. డిఫరెంట్ కలర్స్, ఫించెస్. సో ఇవి మనం హ్యాండ్ పైకి తీసుకోవచ్చా? ఇవన్నీ హ్యాండ్ టైమ్డే, నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇవి కాక్టైల్స్. ఇవి ఎల్లో కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది, ఇది వైట్ ఆల్బినో కాక్టైల్స్. ఓకే. ఇవి బేసికల్గా ఎవరైతే ఫస్ట్ టైం బర్డ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో ఈ బ్రీడ్స్కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఇది ఉన్న స్మాల్ కన్వర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్. ఓకే. అది ఇవి మన దగ్గర ఉన్నాయి. ఇవి మకావ్స్. ఇవి వీటి ఏజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 45 years ఉంటుంది. ఓకే. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే. 45 years ఉంటుందా లైఫ్ టైం? లైఫ్ స్పాన్ 45 years ఉంటుంది. ఇవి 1 year ప్లస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి 1 year ప్లస్. 1 year ప్లస్. ఓకే. సో నా స్పెట్స్ని కొరుకుతుంది ఇది. ఎంత ఉంటుంది దీని కాస్ట్? 180 దాకా ఉంటుంది. 170 నుంచి 180 వరకు. ఓకే. నేను రాగానే నేను చూసినప్పుడు ఒకటి అనుకున్నా, ఏంటంటే వీటికి సంథింగ్ ఏదో రింగులు వేసారు, ఎందుకు? ఇది ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఏది మేల్ ఫీమేల్ తెలుసుకోనికి. ఓకే. రింగ్ మీద నంబర్స్ ఉంటాయి. ఓకే. నాకైతే భయం అవుతుంది, దీని నీళ్ళు పెద్దగా ఉన్నాయి. ఓకే. అది జారిపోతుందా, నేను జారిపోతారా నాకు అర్థం కాదు. ఓకే. ఇదంతా టేమ్ బర్డ్స్, ఇవన్నీ వైల్డ్ ఉంటాయి ఇందులో. వస్తుందా? ఇవన్నీ హ్యాండ్ టేమ్డ్. ఓకే. వావ్. ఓకే. కానీ వెయిట్ ఎక్కువ ఉంది. ఓకే. ఇవి మాట్లాడతాయి అవి. ఓకే. హలో. జనరల్గా ఏంటంటే బర్డ్ ఇప్పుడు అంతా ఇంతమంది ఉన్నాం కదా, కొంచెం కొత్త వ్యక్తులు. ఓకే. టైం పడుతుంది. ఓకే. సో మాట్లాడమంటే అంటే మాట్లాడు అనగానే దాని మూడ్ బట్టి మాట్లాడు. బర్డ్స్ ఆర్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఓకే. ఏంటంటే ఇది మనకు అటాచ్మెంట్ అవుతుంటే మనము అటాచ్మెంట్. ఓకే. సో దీని కాస్ట్ ఎంతన్నా? ఇది 175 ఉంటుంది. 175? 1,75,000 ఒకటి. ఓకే. సో ఒక్కటి 1,75,000 అంట. సో 2 తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? చేద్దాం. ఓకే. కానీ చాలా బాగున్నాయి అన్న. సో ఇది బ్లూ గోల్డ్ మకావు. ఓకే. ఇందులో కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఇందులో. ఓకే. ఇది హ్యాండ్స్ మకావ్ అంటారు. ఇది షార్టర్ వర్షన్, చిన్న వర్షన్. ఇది కూడా హ్యాండ్స్ మకావ్. ఓకే. ఇది మాట్లాడుతుంది ఆల్రెడీ. ఇది ఓకే. మాట్లాడుతుంది, సైజ్ ఉంటుంది. ఓకే. సో ఇవి ఎల్లో కలర్ చాలా బాగున్నాయి అన్న. ఇవి సన్ కన్వర్స్ ఇవి. ఓకే. ఇది ప్రైస్ వచ్చేసి హ్యాండ్ టైం 12,000 స్టార్ట్ అవుతుంది. 6. ఓకే. సో ఇవి ఇది బ్లూ గ్రీన్ అంటారు, కన్నూరు. ఇది 8,000 నుంచి ఉంటుంది సింగిల్ ఒకటి. సో అంటే ఇవి తీసుకున్న తర్వాత ఎగిరిపోతే మరి ఎగిరొద్దు అని ఎగిరిపోతే ఏ బర్డ్ అయినా ఫ్లై అవుతుంది. అవును. సో డోర్ ఇప్పుడు కేజ్లో పెట్టుకొని నార్మల్గా మనం టైం స్పెండ్ చేసినప్పుడు ఫ్రీగా వదిలేయండి. డోర్ క్లోజ్ చేసుకోవాలి. డోర్ క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఎగురుద్దు అంటే చిన్న టేప్ ఉంటుంది, టేప్కి ఒక మెయిన్ వింగ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఇట్లా క్లిప్ చేసేసి కొంతసేపు వదిలేస్తే ఉండిపోతుంది. అంటే మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కొంతమంది ఇప్పుడు క్యాట్స్ అయినా డాగ్స్ పెంచుకునే వాళ్ళకి ఇట్లాంటివి కూడా పెంచుకోవచ్చు. ఈజీ టు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఫుడ్ ప్రిపేర్ కుక్ చేసే అవసరం లేదు. సన్ఫ్లవర్ షీట్స్ ఉంటాయి, షీట్స్ అందులో వేసేస్తే తింటుంటాయి. అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్ అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, అది వేసేస్తే సరిపోతుంది. ఇది పెరిగినాక ఫుల్ ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, నా దగ్గర రాదా? చెయ్యి ఇట్లా పెట్టండి. ఓకే. సో జస్ట్ ఇట్లా పెడితే చాలు, ఇట్లా దగ్గరకు వచ్చేస్తా ఉంది. అడల్ట్ అయిపోయినాక ఫుల్ ఎల్లో అయిపోతుంది ఇంకా. ఓకే. ఇది మొత్తం ఎల్లో అయిపోతుంది. ఇది చిక్, ఇది 3-4 months చిక్. పెరిగినాక ఫుల్ బ్రౌన్ అయిపోతుంది, ఇట్లా ఎల్లో కలర్ షేడ్. ఓకే. చాలా బాగుందండి ఇది. ఇవి వచ్చేసి కాక్టైల్స్ ఇవి. ఓకే. ఇందులో ఇది ఆల్బినో కలర్, ఇందులో లుటినో అని ఉంటుంది. గ్రే అండ్ లుటినో అవి సేల్ ఇప్పుడు మన దగ్గర లేవు. ఓకే. సో లుటినో అండ్ గ్రే 4,500 ఈచ్ పడుతుంది. ఓకే. హ్యాండ్ టైమ్ ఇట్లా ట్రైన్ చేస్తాం అనమాట. ఓకే. సో 4,500 నుంచి ప్రైస్ స్టార్ట్ ఉంటుంది ఈచ్.
అండ్ ఇక్కడ బేసికల్గా హ్యాండ్ టైమ్డ్ 4500 నుంచి స్టార్ట్. అండ్ స్మాల్ కన్వర్ట్ 7000. చాలా కొన్ని కన్వర్ట్స్ ఉంటాయి స్మాల్ 7,000 to 8,000 కలర్స్ బట్టి కన్వర్ట్స్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే. సో ఇవి వచ్చేసి సన్చిక్ అంటారు దీన్ని. ఓకే. ఇంకా ఫుల్ ఎల్లో. ఇవి వచ్చేసి సన్చిక్. ఇవి మీకు 15,000 ఈచ్ పడుతుంది ఇది. ఓకే. సన్చిక్. దాని పక్కన గ్రీన్ బ్లూ ఉంది కదా, అది ఒక 7,000 8,000 ఉంటుంది. మళ్ళీ క్రిమ్సన్ బెల్లీడ్ ఒక 13,000 పడుతుంది. ఓకే. అది. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. లారికేట్స్, బ్లూ మాంక్. సో ఇది వచ్చేసి మాంక్. ఇది బ్లూ మాంక్. ఇలా గ్రీన్ కలర్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. ఇవి టాకింగ్ బర్డ్స్. అంటే కొంచెం మాట్లాడుతాయి, అంటే ఎక్కువగా మాట్లాడదు. అంటే ఎక్కువ అలవాటు అయిపోయిన తర్వాత ఏదన్నా అంటే మళ్ళీ రివర్స్. అట్లా కాదు. ఏమవుతుందంటే జనరల్గా మనం ఏదైతే వర్డ్ ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరు పెట్టి షూ అని పిలుస్తాం, ఏదైతే ఉంటుందో అది మాట్లాడడానికి ట్రై చేస్తుంటాయి. ఓకే. ఇప్పుడు హలో హలో అని ఫోన్లో మాట్లాడుతుంటాం, అది హలో హలో అంటుంటాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మకావ్స్ కానీ హ్యాండ్స్ మకావ్ కానీ మేము నార్మల్గా మాట్లాడుతుంటాం, అందరూ వచ్చిన వాళ్ళు గ్రీట్ చేస్తుంటాం హలో అని, అవి హలో అంటుంటాయి. ఓకే. సో కాకపోతే ఏంటంటే దాని మూడ్ బట్టి మాట్లాడుతుంటాం అలా. అదొకటి. జనరల్గా బర్డ్స్ అనేది లెస్ మెయింటెనెన్స్, ఈజీ టు మెయింటైన్, స్పేస్ ఎక్కువ. చిన్నగా ఉన్నాయి ఇవన్నీ కేజెస్లో వేసి పెంచుకోవడం. ఓకే. ఇవి ఏమైనా టైం మనం ఇప్పుడు వద్దనుకుంటే లోపల కేజీలో పెట్టుకోవాలా, మనం ఫ్రీగా ఉన్నప్పుడు బయట వదిలేసుకోవాలా. మనం టైం స్పెండ్ చేయాలనుకున్నాం దాన్ని చేతిలో తీసేసుకొని దాంతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో గ్రే ఉంటుంది, ఆఫ్రికన్ గ్రే అని, చాలా టాకెటివ్ బాగా. ఇప్పుడు ప్రెజెంట్లో ఆ సేల్ అయిపోయింది, ఇంకా వస్తుంటే పోతుంటాయి ముందు. ఓకే. ఇది వచ్చేసి హ్యాండ్స్ మకావ్. ఇది ఓకే. ఇంతకుముందుకు ఆ మకావ్స్ తోటి షార్టర్ వర్షన్ అని చెప్పాను కదా, అదే ఇది. సో ఇది కూడా మాట్లాడుతుంది. ఈ బర్డ్స్ ఏంటంటే జనరల్గా దే ఈట్ ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తింటాయి. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 30 years ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు దాకా ఏమేమి చూపించినాం, మెయిన్ 15 years ప్లస్సే. ఓకే. అదొకటి కాక్టైల్ ఒకటి మీకు 10-12 years ఉంటుంది. కాక్టైల్ చిన్నది మీకు అది చెప్పాను కదా, అదొకటి వైట్ కలర్లో ఉన్నాయి చూడండి. అందులో ఎల్లో లుటినో ఉంటుంది, గ్రే ఉంటుంది. అది మీకు 8 years ఉంటుంది. మిగతా అన్ని 15 years ప్లస్. ఇది 30 years వీక్. ఓకే. 30 years ప్లస్ ఉంటుంది ఇది లైఫ్ స్పాన్. అండ్ అది వచ్చి బిగ్ మకావ్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి 45 years ఉంటుంది. సో ఇన్ని పెట్స్ని, ఇన్ని బర్డ్స్ని, అసలు రకరకాల బర్డ్స్ ఉన్నాయి, రకరకాల కలర్స్ ఉన్నాయి ఇవి మొత్తం. సో ఇన్ని గనం చూసినామన్నా అసలు అంటే నాకు కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. సో మీకు కూడా పెట్స్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఎక్కడో విన్నా. సో ఎప్పటి నుంచి ఇష్టం, అసలు ఎందుకు ఇష్టం పెట్స్ అంటే? జనరల్గా బేసికల్గా మా ఫాదర్ కూడా పెట్స్ ఇష్టం. ఓకే. వాళ్ళు పెంచుతుండే అక్వేరియం, పావురాలు. ఓకే. చాలా నేను చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ వల్ల అంటే ఎట్లా అంటే పెట్ లవర్ యాజ్ ఎ బ్లడ్ లాంటి ఉంటుంది కదా. సో అట్లా పెంచడము మా చిన్నప్పటి నుంచి డాగ్స్ పెంచడము, ఫిషెస్ పెంచడము, పెంచందంటే ఏం లేదు, అన్ని పెంచి. పెట్ స్టోర్ పెట్టాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? నేను జనరల్గా పెట్ స్టోర్ పెట్టాలని ఫీల్డ్కి రాలేదు. ఓకే. బేసికల్గా నా ప్యాషన్ ఉండే. అంటే జనరల్గా నేను చిన్నప్పటి నుంచి పెట్స్ పెంచి మనకి ఆ ఇష్టం అట్లనే అయిపోయింది. ఐ హావ్ డన్ మై MBA ఫినాన్స్ అండ్ మార్కెటింగ్. వర్క్ నేను అకౌంటెంట్గా చేసిన టైసన్ గ్రూప్ ఇండస్ట్రీస్ MNCలో. ఓకే. సో బేసికల్గా నాకు మనకి ఇష్టం ఉన్నది పని చేస్తే కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పెట్స్ తోటి ఎప్పుడు ఉండాలనే ఇష్టం, చిన్నప్పటి నుంచి అలవాటు. జాబ్లో కూడా పాలిటిక్స్ ఎక్కువ నడుస్తాయి. మనం ఫేర్గా ఉంటాం, ఓపెన్గా ఫేర్గా. పాలిటిక్స్ మనకి నచ్చేయి, మనం పాలిటిక్స్ చెయ్యము. ఓకే. ఏమున్నా ముఖం మీద వేస్తాం, ఓపెన్ మైండెడ్ మనది. ఆ పాలిటిక్స్ నచ్చాక నేను MBA చేస్తున్నప్పటి నుంచి నాకు ఈ ఫీల్డ్లో నేను చేస్తున్నా. డిగ్రీ తర్వాత స్టార్ట్ అయింది నాది. ఓకే. తర్వాత MBA అయినప్పటి నుంచి చేసుకున్నా. నేను ఆ బిజినెస్ వెళ్ళినా, మళ్ళీ జాబ్ కూడా చేసిన. ఎందుకంటే అంత చదువుకున్నాక కొంతమంది రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్ సర్కిల్ అయినా, సొసైటీలో ఏమంటారు, ఫ్యూచర్ ఏముంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. ఇంత చదువుకున్నా కదా జాబ్ చేయమని ఇంట్లో. కానీ ఎప్పుడైతే నేను చెప్పిన ఈ పాలిటిక్స్ నాకు నచ్చలేదు ఇదంతా, సో ఐ హ్యావ్ నా ఫీల్డ్ ఇది. అంటే జనరల్గా నేను ప్యాషన్ తోటి ఉన్నా. మెల్లగా ఇదే దీన్నే ప్యాషన్ని అది కన్వర్ట్ ఇంటూ అది ఫీల్డ్. సో ఎక్కడ మేజర్గా నేను ఇందులో వచ్చానంటే ఈ ఫీల్డ్లో కొంత ఎక్కువ మోసం, అంటే అన్ని ఫీల్డ్స్లో మంచి వాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు, మోసం చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వై డోంట్ వీ గో ఇన్ అ ప్రొఫెషనల్ వే. సో నాకు ఏదైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందో
అది అందరికి కావద్దు. సో ఎట్లయినా నేను నా పెట్స్ తోటే ఉంటా. మా లైఫ్ హ్యాపీ, ఏదైతే హ్యాపీగా ఉండడం ముఖ్యం కదా ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ వీ డూ. సో అలా వచ్చేసి నేను అనుకోకుండా నేను చిన్నప్పటి నుంచి అనుకోలేదు పెట్ స్టోర్ అని. సో ఇట్ హాస్ కమ్, ఇట్లా వచ్చేసి. ఎట్లా అవుతుంది అన్న ఈ పెట్స్ బిజినెస్? ఎట్లా ఉంటుందంటే జనరల్గా బై గాడ్ గ్రేస్, దేవుని దయ వల్ల ఇప్పుడు జెన్యున్గా మనం దేవునికి ఇప్పుడు క్లయింట్స్కి ఇచ్చినాము 12 to 15 years ఉంటుంది. సో ఆ క్లయింట్ మన రెఫరెన్స్ ఇస్తారు మనకి. ఓకే. ఎందుకంటే ఎక్కడ తీసుకున్నాం అని అంటే మంచిది ఇచ్చిన కాబట్టి, నేను ఇన్నేళ్ళ నుంచి 2008 నుంచి ఈ ఫీల్డ్ ఉన్నా కాబట్టి నేను మ్యాక్సిమం ఈ ఫీల్డ్ 90% గుర్తుపెడతాను యాజ్ పెట్ లవర్స్. ఓకే. అండ్ నేను అంటే గొప్పలు చెప్పడం కాదు, కానీ బై గాడ్ గ్రేస్ నేను ఏదైతే క్లయింట్స్కి ఏదైతే జెన్యున్గా ఇచ్చిన, ప్యూర్ బ్రీడ్ మంచి క్వాలిటీ ఇచ్చిన, సో బేసికల్గా వాళ్ళు వెళ్తుంటే చూస్తుంటారు ఎక్కడ తీసుకున్నావు అని, వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు అదే దానికి పెట్టుకో, అట్లా మనది మంచిగా నడుస్తుంది. అయితే ఇక్కడ నేను ఎంట్రీలో ఒక బోర్డు ఉంది, నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అని చెప్పి. సో ఇట్లాంటివి ముందే మనకు జరిగినాయి, అసలు ఏం జరిగింది? నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఎందుకు పెడతామంటే జనరల్గా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆడుకొని పిల్లల్ని ఆడుకోనికి తీసుకెళ్తుంటారు. ఓకే. ఒకరు 1 day 2 day ఆడుకొని మళ్ళీ తెచ్చేసి వద్దండి అని అంటారు. సో కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఈ తీసుకుపోయి ఆడుకొని ఇప్పుడు ఆ పప్పీస్ని ప్రాపర్గా ఇప్పుడు వాళ్ళు పెంచుకునే ఉద్దేశం ఉంటే కేరింగ్ చాలా తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆడుకొని తీసుకుపోయి ఎట్లా పడితే అట్లా ఫుడ్ పెట్టకుండా టైంకి దాన్ని చక్కగా చూసుకోకుండా మళ్ళీ ఇది వస్తుంది. అందుకే ఎవరైతే ఎందుకు బోర్డు పెడుతున్నా అంటే సీరియస్ క్లయింట్ చూసి సీరియస్ ఉంటేనే తీసుకుంటారు. అవును. అన్నెసెసరీ పాపం అవి నోరు ఉండదు, వాటిని చెప్పుకోలేవు. అవును. సో అందుకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఓకే. అట్లాంటి రాంగ్ ప్రాక్టీసెస్ కావు కాబట్టి నేను ఏమన్నా ఓపెన్, నేను స్టార్టింగ్ నుంచి చెప్పిన ఓపెన్, వాట్ ఎవర్ వీఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇక్కడైతే పెట్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని బ్రీడ్స్ ఉన్నాయి. మీరు కూడా చాలామంది పెట్ లవర్స్ ఉంటారు. సో ఎవరన్నా మీరు కొనాలనుకుంటే సో డానీ స్టోర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. సో ఫైనల్గా మీరు పబ్లిక్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారన్న? అదే ఏమైనా కూడా ఎక్కడైనా తీసుకోండి, కొంచెం చూసి మోసపోకండి. నేను చెప్పినట్టు ఇట్లా ప్యూర్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్ ఎట్లా నేను చెప్పాను, అది చూసి తీసుకోండి. అండ్ మీకు ఇన్ కేస్ మీ ఏరియాలో ఇప్పుడు ఆంధ్ర అయినా కర్ణాటక అయినా తెలంగాణ అయినా మీ దగ్గర అక్కడ లోకల్ ఏమైనా ఉంటే తీసుకోండి. లోకల్ లేదు అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫొటోస్ వీడియోస్ వాట్సాప్లో పంపిస్తాను. మీకు కావాలంటే నేను పంపించేస్తాను కూడా. సో తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి, ఏది చెప్పంగానే అంటే జనరల్గా చూడంగానే పప్పిని చూడంగానే నచ్చితే తీసేసుకుంటాం, పెరిగినాక అది క్రాస్ వెళ్ళినా వేరే రకంగా వెళ్ళినా పెరిగకపోయినా బాధపడతారు కదా. అట్లా కాకుండా జెన్యూన్ అంటే మనం ఒక సైడ్ నుంచి రాంగ్ ప్రాక్టీసెస్ ఏదైతే క్రాస్ బ్రీడ్ చేసిన వాళ్ళని కట్ ఆఫ్ చేయొచ్చు. అవును. మీకు అవేర్నెస్ ఉంటే మీరు మోసపోరు, అది నా ఇంటెన్షన్ నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. బాయ్.